ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డని మీ అందరికీ కృపాక్షేమములు మీకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనము. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచెదరు? సంతృష్టి కలుగుజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, సారమైన దాని యందట మన ప్రాణము సుఖించాలట. దేవుని మాట జాగ్రత్తగా ఆలకిస్తే మంచి పదార్థము అనేది మనకు కలుగుతుంది. ఆ మంచి పదార్థము వలన మన ప్రాణమట సారమైన దాని యందు సుఖిస్తుంది. ఈ దేవుని వాక్యము సారము కలిగినది. సారము కలిగిన దేవుని వాక్యము యందు మన మనసు నిలపాలి. ఆయన మాట జాగ్రత్తగా ఆలకించినప్పుడు అది మన జీవితాలను ఫలభరితంగా మారుస్తుంది. అనేకుల ఎదుట శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనకు అందిస్తుంది ఈ సారవంతమైనటువంటి దేవుని వాక్యం. అలెగ్జాంద్రియ వాడైనటువంటి అపోలో అనేటువంటి యూదునికి మరింత విశదపరిచారట. అతడు దేవుని వాక్యము ద్వారా అతని యొక్క ఆత్మీయ జీవితం మరింత సారవంతమైనదిగా మార్చుకొని అనేకుల ఎదుట సాక్షార్థమే వెళ్ళాడట. దేవునికి మహిమ కలుగునుగా. కనుక వాక్యం ఉంటుంది, మీ ప్రాణములను సారవంతమైన దానితో నిలుపుకోవాలి. మన జీవితము అనేది సారమైనది కాదు, దేవుని వాక్యం మాత్రమే సారవంతమైనది. ఈ సారవంతమైన దాని యందు మన ప్రాణము నిలిపినప్పుడు ప్రభు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. నిశ్చయముగా దేవుని వాక్యం యందు నీవు సారవంతమైనటువంటి మనసు నిలిపి ఉన్నావు. మరింత అధికమైనటువంటి కృపకు నీవు పాత్రుడిగా ఎంచబడదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇట్టి శ్రేష్టమైనటువంటి మాటలు మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మా ప్రాణము ఎల్లప్పుడూ సారవంతమైన దాని యందే మేము మనస్సు నిలుపుటకు మీరు మాకు సహాయం చేయండి. సారమైనది దేవుని వాక్యమని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. మా విశ్వాస జీవితంలో సారవంతమైనది దేవుని వాక్యమని, ఈ సారవంతమైన వాక్యమును మేము ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మా ప్రాణములు సారవంతమైనదిగా మార్చబడతాయని మీరు మాకు తెలియపరిచారు. ఎట్టి కృప మేము వ్యర్థము చేసుకొనక కడవరకు మేము నిలుపుకునే దానికి మీరు మాకు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.